కొన్ని విలువైన సంగతులు విందాం. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో కొన్ని విలువైన సంగతులు మనం చూస్తున్నాం. నాకు తెలిసి మనం ఆలోచిస్తున్న సంగతులు, మనం ధ్యానిస్తున్న కొన్ని లేఖనాల యొక్క విలువైన విషయాలు అన్ని సంఘాల్లో బోధించరు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బైబిల్ చదవరు. ఎందుకంటే బద్ధక రక్తంలో ఎక్కువైపోయారు. వినేవాళ్ళు అలాగే ఉన్నారు, చెప్పేవాళ్ళు అలా ఉన్నారు. ఏదో ఇక ఆ వారానికి అలా టైం గడిచిపోతే చాలు అనుకునే సంఘాలు ఎక్కువైపోయాయి. అందుకే ఇన్నేళ్ళు క్రిస్మస్ జీవితంలో కూడా ఈ రోజుకి కొన్ని క్రిస్మస్ మూలాలైన వచనాలు మనం చదువుతుంటే మనకి ఇంకా కొత్తగా ఉంటుందంటే మనకు అక్కడే అర్థం అవ్వాలి మన సంఘాల్లో మన టయాన్ని మనం ఎలా గడిపాము, క్రిస్మస్ వాతావరణాన్ని మనం ఏ విధంగా ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం మనకు అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి అందరి వలె వద్దు, కానీ మనం వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట క్రిస్మస్ అనేది మత్తయి సువార్తకు సంబంధించిందే కాదు, క్రిస్మస్ అనేది లూకా సువార్తకు సంబంధించిందే కాదు. క్రిస్మస్ అనే వచనాలు కేవలం క్రొత్త నిబంధన కొన్ని పుస్తకాల్లో మాత్రమే రాయబడ్డాయి అనుకోడు మన అవివేకం, మనం బైబిల్ చదవడంలో ఉన్న నెగ్లిజెన్సీ మనకు అక్కడ కనబడుతుంది. మరి క్రిస్మస్ యొక్క మూలాలు ఎక్కడున్నాయి? పాత నిబంధన దగ్గర నుంచి ఉన్నాయి. ఆ పాత నిబంధన దగ్గర నుంచి ఉన్న కొన్ని వచనాలు మనకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు జోలికి పోయినా వాటిని సరిగ్గా వ్యాఖ్యానించము. చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే ప్రసంగాల్లో పోలిక ప్రసంగాలు ఎక్కువ. ఆ పోలిక ప్రసంగాల్లో ప్రతిదాన్ని, అంటే పాత నిబంధనని క్రొత్త నిబంధనని కంపేర్ చేస్తున్నప్పుడు, అంటే పోలుస్తున్నప్పుడు దీన్ని ఏమంటారంటే టైపాలజీ అంటారు. ఈ సాదృశ్యమైన కొన్ని వచనాలు ఎత్తుతున్నప్పుడు సరి అయిన సాదృశ్యాలు చూపించరు. ఒక ఉదాహరణ చెబుతాను. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారా? వేదిక మీద నిలబడి ప్రాక్టికల్స్ చేస్తున్నారు, చూసారా? ప్రాక్టికల్స్ ఏంటండి? ఇదేమైనా సైన్స్ ల్యాబా? ఈ బాటిల్లో నీళ్ళు తెచ్చారట, ఈ బాటిల్లో కొన్ని కుళ్ళి నీళ్ళు తెచ్చారట, ఈ కుళ్ళి నీళ్ళట పాపాన గుర్తట, ఈ మంచి నీళ్ళట భక్తి జీవితానికి గుర్తట. ఇప్పుడు ఈ నీళ్ళు ఎట్టుకెళ్ళి ఇందులో పోస్తే ఏమైనాయట? కుళ్ళి నీళ్ళు అయినాయి అంట. అలాగే మనం కూడా మంచినీళ్ళైన మనం పాపం అనే కుళ్ళి నీళ్ళలోకి వెళ్ళకూడదని అడుగుతున్నాను. చదవరా బైబిల్ అని అడుగుతున్నాను. నేను లేఖనం అర్థం అవుదా? మనకన్నా ముందుగా ఎందరో మేధావులు చదివి మన కళ్ళ ముందర అవి కూడా చదవరా? ప్రాక్టికల్స్ ఏంటి? వాటర్ బాటిల్ ఏంటి? తోటకూర తెచ్చేవాడు ఒకడు, గోంగూర తెచ్చేవాడు ఒకడు. ఇదిగో నువ్వు గోంగూరలో ఉన్నావా అంటాడు ఒకడు. గోంగూరలో మనం ఎందుకుంటామండి? ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఇదిగో ఏదో ఒక వస్తువు తెస్తాడు, ఈ వస్తువుని పోల్చి ప్రసంగం చెప్తున్నారు. ఏదో ఒక బొమ్మ తెస్తారు, ఆ బొమ్మ చూపించి ప్రసంగం చెప్తున్నారు. అంటే ఎలా ఎందుకు అయిపోయారు? జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అలా అయిపోయారు. ఒకవేళ పోల్చి వాక్యాలు చెప్పండి అంటే ఇలా పోలుస్తారు. ఇక ప్రతి దానిలోని యేసుక్రీస్తుని చూపించేస్తారు. సొలొమోన్ అంటే ఎవరో తెలుసా? ఎవరు సొలొమోన్? అంటే సొలొమోన్ అంటే రాబోతున్న యేసుక్రీస్తు గుర్తు అంట. ఇదేమన్నా బాగుందా? ఆయన 1000 మందిని చేసుకున్నాడు. ఆయన అందులో నుంచి పోలిక. నీటిలో గొడ్డలు పడిపోయిందట, నీటిలో గొడ్డలు ఉంటుంది, గొడ్డలి ఆ ఇనుము పదార్థం గొడ్డలు పడిపోయిందట. ఆ గొడ్డలను పైకి తీయడానికి పిడి కావాలి. పిడి అంటే ఒక మొద్దు కావాలి. ఆ మొద్దు ఆ లోపల పడేసి దాన్ని బయటికి తీశారట. దాన్ని పోలిక. దాన్ని ఎలా పోలిక? పడిపోయిన గొడ్డలు ఎవరు అనుకుంటున్నావు? ఓ విశ్వాసి, నువ్వు నేనే అన్నాడు. ఆ గొడ్డలను తీయడానికి బయటకు వచ్చిన ఆ మొద్దు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? యేసుక్రీస్తు. ఆ నీళ్ళు ఏమనుకుంటున్నావు? నీళ్ళే అనుకున్నావు. ఏమనుకుంటున్నారు? పాపం అంటున్నారు. చూసారా? ఇవేం ప్రసంగాలని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఇలాంటి వానమాలయాసాలు ఇంకా ఇలా ఉంటే మీరు సోమరులు అవుతారు, వినేవాళ్ళని సోమరులు చేస్తారు. ఈ సంగతులు ఇంకెప్పటికీ అర్థం కావు.
ఇన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో, ఇవి ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు అర్థం చేసుకుంటారు? పోనీ మనం ఇలాంటి వివరించి మాట్లాడుతుంటే ఏవో పెద్ద పెద్ద సంగతులు చెప్పేస్తారండి, అందుకే అక్కడికి వెళ్ళట్లేదండి అంటారు. రాకపోయినా పర్లేదు, బద్ధకరత్వంలో రాకపోయినా పర్లేదు, అర్థం చేసుకున్న నలుగురు వచ్చినా చాలు, ఇక్కడ జ్ఞానం నేర్పిస్తారు, జ్ఞాన సంబంధమైన భక్తిని నేర్పిస్తారు, వినగలిగే అర్థమయ్యేలా సత్యమును బోధిస్తారు. అందుకే మీరు చూడండి, మనం ఎప్పుడు చూడండి ఈ టైపాలజీలో ఈ పోలికలు అలవాటు అయిపోయింది. మీకు తెలిసిన వచనంలోనే, మనకు తెలిసిన వచనాల్లోనే అర్థం కాకుండా ఈరోజుగా వచనాలతో గడిపేసామంటే మీరు నమ్మగలరా? చూస్తారా? చూడండి ఒకసారి. ఆది కాండము మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం. దయచేసి మన చర్చలో ప్రాక్టికల్స్ ఉండవు, అది గమనించుకోండి, మనకు రావకూడదు అలాంటి పోలికలు. ఆది కాండము మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికిన. ఆగుతాం. సుమారు 2-3 తరగతుల నుంచి ఒక లైను, ఒక సన్నటి తీగ కంటిన్యూ అవుతుంది ఈ క్రిస్మస్ వర్తమానాల్లో. మరి ఎంతమంది పట్టుకుంటున్నారో నాకు తెలియదు. మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాం, జాగ్రత్తగా వినండి. ఆ 26వ వచనంలో రాయబడుతున్న కాలానికి ఒక్కసారి మనం వెళ్ళాలంటే, ఆ వచనాన్ని ఎంత తీవ్రంగా మోసే వ్యక్తీకరించడానికి దేవుడు రాయించడానికి కారణం ఏంటో తెలుసా? మెసపటోమియన్స్ ఎవరైతే ఉన్నారో, మెసపటోమియా ప్రజలు మనిషి పుట్టుకను గురించి రకరకాల వివరణ ఇచ్చారు. మెసపటోమియా ప్రజలు ఏమంటారంటే, వాళ్ళ నమ్మకాల ప్రకారం మనిషి పుట్టుక వెనక పర్పస్ ఏంటయ్యా, అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేది, దేవీ దేవతలకి ఊడుగుం చేయడానికి మానవులు పుట్టారట. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మానవ యొక్క పుట్టుక ఎందుకు జరిగిందంటే దేవతలకి ఊడుగుం చేయడానికి. మెసపటోమియన్స్ యొక్క ఫిలాసఫీ. రెండవది, ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఐగుప్తీ ప్రజానికం నాగరికత మధ్య నిలబడి మానవులన్నవారు ఎలా పుట్టారు, మానవులన్నవారు ఎందుకు పుట్టారని అడిగితే ఐగుప్తీయులు చెప్పే సమాధానం ఏంటి చెప్పిన, మానవులు ప్రత్యేకించి ఒక పర్పస్ కోసం ఏం పుట్టలేదు. వాళ్ళ ఇతిహాసాల్లో ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకించి, ఐగుప్తీయులు చెప్తున్నారు, వాళ్ళు ప్రత్యేకించి ఏదో చేయడానికి పుట్టలేదు. వాళ్ళు ఎలా పుట్టారంటే, దేవతలు దేవుళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉండి వాళ్ళ పనులు చేసుకుంటున్నప్పుడు, ఆ దేవుడు ఈ దేవతలు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆ బిజీ వర్క్లో వాళ్ళు ఉండగా వాళ్ళ కంట్లో నుంచి నీరు గారిందంట. వాళ్ళ కంట్లో నుంచి కారిన ఆ నీటి ముందు అలాగ స్వర్గంలో నుంచి కింద పడి అది నైలు నది ఒడ్డున పడితే, ఆ నైలు నది తెలుసుగా, ఆ నైలు నది ఈజిప్ట్లో ఉంటుంది. ఆ నైలు నది ఒడ్డున పడితే అక్కడి నుంచి ఆ నీటి బిందువులోంచి జీవరాశి మానవాళి వచ్చిందని వాళ్ళ. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఏదో దేవత అనుకోకుండా కంట్లో నుంచి నీటి బిందు పడితే పుట్టినోళ్ళు ఎవరు? మనుషులు. అంటే అని వీళ్ళని ప్రత్యేకించి వీళ్ళని క్రియేట్ చేయాలి, వీళ్ళకంటూ ఒక ఉద్దేశం ఉందని అలాంటి కథలు, నమ్మకాలు అలాంటివి ఏమి ఐగుప్తిలో స్టిల్ నో లేవు. మానవులు ఏదో అలా పుట్టేశారంతే గాలికి. మూడవది, మన దేశానికి వద్దాం, ఇంక మిగిలిన దేశాలు పక్కన పెడదాం. మన దేశంలో ఏముంది? మానవులు ఎందుకు పుట్టారని అడిగితే వాడు చెప్పారు మనకి. ఏం చెప్పారంటే, దేవీ దేవతల్ని మొయ్యడానికి ఫస్ట్ బ్రాహ్మణులు పుట్టారు. ఆ బ్రాహ్మణులను మొయ్యడానికి క్షత్రియులు పుట్టారు, రాజులు పుట్టారు.
వీళ్ళిద్దరిని మోయడానికి చెప్పండి, వ్యాపారాలు చేస్తారుగా, వైశ్యులు పుట్టారు. వీళ్ళ ముగ్గురిని మోయడానికి శూద్రులు పుట్టారు. ఈ నలుగురు కలిసి ఎవరిని మోయాలి చెప్పండి? ఆ దేవీ దేవతలకు ఊడుగం చేయాలి. మీరు ఏ దేశం ఏగినా మనకు చెప్పేది ఏంటి చెప్పినా, ఊడుగం చేయడం పుట్టాం మనం. నా మాట మీకు అర్థమవుతుందా? మనం ఏ దేశానికి ఏ మత గ్రంథాలను కలిపినా ఐగుప్తీయుడు అదే చెప్తున్నాడు, మెసొపొతేమియా మొట్టమొదటి నాగరికత ప్రజలు అదే చెబుతున్నారు. చివరికి మన సనాతన ధర్మాలు కూడా ఏం చెబుతున్నాయంటే, ఇదిగో పైనోలు కిందోలు అంటే 1 by 1 ఒకరిని మోసి ఆ దేవి దేవతలు మోయడానికే మనం పుట్టాం, వాళ్ళని మహిమపరచడానికే మనం పుట్టాం. ఇది చెబుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇన్ని కుల వ్యవస్థల్లో, ఇన్ని మత వ్యవస్థల్లో, ఇన్ని అర్థం పర్థం లేని ఈ పెడార్థాల మధ్య సవాల్ చేసే ఒకే ఒక వచనం, నువ్వు ఊడుగం చేయడానికి పుట్టలేదు, నువ్వు దాసుడువు కాదు, సాక్షాత్తు దేవుని స్వరూపం అని ఒకే ఒక గ్రంథం చెప్పింది. ఏ గ్రంథం చెప్పండి? బైబిల్ చెప్పింది. ఏ గ్రంథం చెప్పని ఒకే ఒక గ్రంథం చెప్పింది, నువ్వు దాసుడువు కాదు, సాక్షాత్తు నువ్వు పుట్టింది సర్వోన్నతుడైన దేవుని స్వరూపంలో పుట్టావు. దాసరికం చేయడానికి కాదు. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇదిగో ప్రతిబింబింప చేయడానికి నువ్వు ఉన్నావు. ప్రతిబింబం అంటే అద్దం ఉందనుకోండి, అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, ఏం కనబడుతుంది? మన ప్రతిబింబం. అద్దంలో మనకు కనబడతాం. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవునికి మనం ఎలా ఉన్నాం తెలుసా? అద్దాలు అంటే ప్రతిబింబింపచేసేలా మనం ఉండాలంట. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు? తన స్వరూపం ఉందంటే ఈ స్వరూపాన్ని చూస్తుంటే ఎవరు కనబడాలట? ఆ అదృశ్య స్వరూపం కనబడాలి. అంటే మనం ఎందుకు పుట్టామంటే ప్రతిబింబాలుగా ఆయన చూపించడానికి పుట్టాం. కొంచెం వివరణలోకి వెళ్తాం. మనిషికుండే విలువ ఏంటంటే, భుజాల మీద పుట్టాడానో, ఉదరం మీద పుట్టాడానో, కాలు కింద పుట్టాడానో దీన్ని బట్టి విలువ కాదు. మనిషికుండే విలువ ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే, సమాజం లెక్కలు వేరేగా ఉంటాయి. తెల్లగా ఉన్న వాళ్ళని ఎక్కువ గౌరవిస్తాం, నల్లగా ఉన్న వాళ్ళకు తక్కువ గౌరవిస్తాం. రంగును బట్టి కూడా చెప్పండి గౌరవాలు ఉంటాయి ఈ సొసైటీలో. ఫారినర్స్ దగ్గరికి వెళ్ళండి, మనల్ని గౌరవించే విధానం వేరుగా ఉంటుంది వాళ్ళ దగ్గర. రంగును బట్టి కూడా గౌరవిస్తారు. నెక్స్ట్ కులాన్ని బట్టి, ఎక్కువ కులం వారిని ఎక్కువ గౌరవిస్తారు, తక్కువ కులం వారిని తక్కువ గౌరవిస్తారు. నెక్స్ట్ వేసుకునే బట్టలు, చదువుకునే చదువు, డబ్బు, ఎక్సెట్రా వీటన్నిటిని బట్టి మనిషిని గౌరవిస్తారు. కానీ బైబిల్ కులాన్ని బట్టి కానీ రంగును బట్టి కానీ వస్త్రాలు బట్టి కానీ డబ్బును బట్టి కానీ ఇవేమీ కాకుండా ఒకే ఒక్క దాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని గౌరవించాలట. దేన్ని బట్టి అంటే వాడు దేవుని స్వరూపం. అంటే ఒక మనిషికి సొసైటీలో గౌరవం ఎలా దక్కాలి చెప్పండి? దేవుని స్వరూపం. వాళ్ళలో దేవుని స్వరూపం ఉంది, నాలో దేవుని స్వరూపం ఉంది. మన గౌరవాళ్ళు దేన్ని బట్టి ఆధారపడుతున్నాయి అంటే, ఇదిగో దేవుని స్వరూపాన్ని బట్టి మనం పుట్టాం. మనం యానిమల్స్ని చూపించడానికి పుట్టలేదు, చెట్లను చూపించడానికి పుట్టలేదు. ఈ పదాలు అందరికీ అర్థం అవ్వాలంటే, మనం రాళ్ళని చూపించడానికి పుట్టలేదు, బండలను చూపించడానికి పుట్టలేదు. మనం చూపించడానికి, దేవుణ్ణి చూపించడానికి మనం పుట్టాం. సాక్షాత్తు దేవుణ్ణే కనుపరచడానికి మనం పుట్టాం. అంటే మన ఉనికి దేనికి ఉందంటే, ఇప్పుడు దేవునికి ఎంత దగ్గరగా నిలబడితే, బాగా వినాలి, దేవునికి ఎంత దగ్గరగా నిలబడితే అంత రిఫ్లెక్షన్ మనం చూపించగలం. ఎవరిని? దేవుడిని. అంటే దేవుడు నా బింబంగా, అంటే దేవుడి ప్రతిబింబంగా నేను చూపించలేకపోతున్నానంటే దేవుని ఎదుటి మనం నిలబడలేదు, ఎక్కడో నిలబడ్డాం. ఎక్కడ నిలబడ్డాం? మన పితరులు నిలబడిన కాడే నిలబడ్డాం. వాళ్ళ దేవుడి దగ్గర నిలబడాల్సింది పోయి ఆ మొదటి అధ్యాయం దాటి 2-3 అధ్యాయాలకు వచ్చేసరికి దేవుని దగ్గర నిలబడలేదు, సాతాన్ దగ్గర, నెక్స్ట్ చెట్టు దగ్గర.
అక్కడ నిలబడి, ఎప్పుడైతే వారు అక్కడ నిలబడి ఉన్నారో ఆ నిలబడిన వారు దేవుని ఇమేజ్ను కోల్పోయారు. సాతాను యొక్క ఇమేజ్ను లోపలికి తెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. క్రిస్మస్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక్క అరగంట ఇవ్వండి, ఎక్కువసేపు చెప్పను. అంటే ఏం జరిగింది ఏదైనా వనంలో? దేవుని స్వరూపమందు ఉండాల్సిన మనిషి స్వరూపాన్ని పోగొట్టడం స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడు? ఒకడు వచ్చాడు, ఆడు సాతానుగాడు. ఆడు వచ్చి వాడు చాలా లాజికల్గా ఆ ఇమేజ్ని పోగొట్టాడు. ఎలా పోగొట్టాడు? ఎప్పుడు తెలిసిన వచనాలే, కొంచెం డీప్ వెళదాం. ఆది కాండము 3వ అధ్యాయం, మొదటి వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. చదివిన వచనాల్లో మనకి ఏమర్థమవుతుందండి? వాడు ఏదో మార్చి చెబుతున్నట్టు కనబడుతుంది. చూడండి, మళ్ళీ మనకు తెలిసిన వచనాలే. వాడు అడుగుతున్నది, సరాసరి వచ్చి అడుగుతున్నది ఏంటో తెలుసా? మీరు దేవుని స్వరూపం అంటగా అనలేదట. మీరు దేవుని స్వరూపంలో చేయబడ్డారంటగా అని అడగలేదు. వాడు మాట్లాడుతున్న ఆ వచనాల డిస్కషన్ దేనికోసం అండి? చెప్పాలి. మళ్ళీ అదే చూసి చెప్పండి. నేను అడుగుతున్నాను, చదివిన వచనాల్లో వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? చెప్పాలి. కాదు, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఆప్షన్ ఏ రూపాయల ప్రశ్న చెప్పండి. చెట్టు గురించి కాదు, నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి. కాదు, నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి. కాదు, నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి. కాదు, అది ఏది కాదు. మీకు దండం పెడతాను, అది ఏం కాదు. నేను చెప్తాను చూడండి. వాడు మాట్లాడుతున్న దేనికోసం మాట్లాడుతున్నా తెలుసా? పని. నీవి పని చేస్తే నువ్వు దేవుడైపోతావు. నా మాట అర్థమవుతుందా? అంటే వీడే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవకులు, విశ్వాసుల వరకు అందరి మైండ్లో కాడ ఎక్కించేది చెప్తున్నా, నువ్వు చేసే పనిని బట్టి నీకు వాల్యూ పెరుగుతుంది. ఈ సూత్రం ఫాలో అవుతుంది సొసైటీ, తెలుసా? నువ్వు చేసే పనిని బట్టి నీకు లెవెల్ ఉంటుంది. నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇమేజ్ ఉంటుంది. నువ్వెందుకు చేయాలంటే ఇమేజ్ కొరకు పని చేయి. నువ్వెందుకు పని చేయాలంటే నీ లెవెల్ కోసం పని చేయి. నువ్వు ఎందుకు పని చేయాలంటే ఒక హై ప్రొఫైల్గా నువ్వు ఉండాలని పని చేయి. అంటే ఈ రోజుకి మీరు చూడండి, పనిని బట్టి మనిషికి ఏం పెరుగుతుందట? విలువ పెరుగుతుంది. ఇది నిజమా చెప్పండి? ఇది నిజమా అని అడుగుతున్నాను. పనిని బట్టి మనిషికి విలువ పెరుగుద్దా? అది ఎంత చక్కగా అబద్ధం చెబుతున్నాడు చూడండి. పనిని బట్టి నీకు విలువ పెరుగుద్ది, పనిని బట్టి నీకు విలువ పెరుగుద్ది, పనిని బట్టి విలువ పెరుగుద్ది. నో, మనిషి దేవుని పోలిక గనక ఆ పోలికని బట్టే పనికి విలువ పెరగాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను.
యాపిల్ చెట్టు ఉందనుకోండి, యాపిల్ పండే కాయాలి. దాని నేచర్ అది. యాపిల్ చెట్టు దగ్గరికి వెళ్ళి యాపిల్ పండును చూసి, ఈ పండు బాగా వినాలి, పండుని బట్టి చెట్టు గొప్పది కాదు, చెట్టును బట్టి పండు గొప్పది. ఈడేం చెప్తున్నాడు? రివర్స్ చెప్తున్నాడు. పండును బట్టి చెట్టు గొప్పది. నో 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 నో, గుర్తుపెట్టుకోండి, రివర్స్ మాట్లాడుతున్నాడు. చూడండి, చెట్టును బట్టి ఫలమెట్టుదో ఎంచచ్చు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో? చెట్టును బట్టి ఫలమెట్టుదో ఎంచచ్చు అంటే ఈడు మూల వదిలేసి ఏమంటున్నాడంటే, ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చేస్తే ఏమవుతావు అంటే, ఇదిగో నువ్వు దేవుడైపోతావు. ఈ రోజుకి మతాలే జరుగుతుందా లేదు చెప్పండి? షేర్లు ఎందుకు పెంచుతున్నారు అని అడగండి, చెప్పాలి. షేర్లు ఎందుకు పెంచుతున్నారు, భోజనాలు ఎందుకు పెడుతున్నారు, సోషలిజం ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఒక ఫిలాసఫీ ఉంది వెనకాల. ఏంటంటే, ఈ పనిని బట్టి మమ్మల్ని మహానుభావులు అనుకోవాలి. అంటే పని ఈక్వల్ టు ఇమేజ్. ఇమేజ్ రావాలంటే పని. కానీ దేవుడు చూడండి, ఏ పని లేనప్పుడే మనకేమిచ్చాడండి? ఆయన ఇమేజ్ని మనకిచ్చాడు. ఏ వర్కు లేనప్పుడు ఆయన మనకి ఇమేజ్ ఇచ్చాడు. కానీ వీడు ఎంత చక్కగా మారుస్తున్నాడు చూడండి. ఇదిగో మీరు ఈ పని చేస్తే మీరు దేవుళ్ళు అయిపోతారు అన్నాడు. నేను ఒక మాట్లాడుతున్నాను, ఆల్రెడీ వాళ్ళ దేవుళ్ళే, దేవుని స్వరూపమే. మంచి ఏంటో, చెడేంటో, భవిష్యత్తు ఏంటో, నష్టాలేంటో, కష్టాలేంటో వాళ్ళు అనుభవించకుండానే అన్నీ చెప్పగలరు. ఆకలితో ఉండగలరు, ఆకలి లేకుండా ఉండగలరు, తినకుండా ఉండగలరు, వస్త్రాలు లేకుండా ఉండగలరు. ఈ లైఫ్ అంతా ఎలాంటి లైఫ్? ఇదిగో దేవదూతల జీవితం. అలాంటి జీవితాన్ని ఆడు మబ్బు పట్టేలా చేసేవాడు అంటున్నాడు, ఇదిగో మీరు ఇలా ఉంటే అలా అయిపోతారు. ఆల్రెడీ ఉన్నదాన్ని రివర్స్ తీసుకొస్తున్నాడు. చూడండి, వాడు ఎలాంటి చెప్పినా పాట పాడమని ఎక్కడే చెప్తాడు. పాట పాడడానికి మన నిలబడిన వెంటనే కింద సాపలాగేస్తాడు అనమాట. ముందు గడిపి మూతిపోళ్ళన్నీ విరిగిపోయేలా వాళ్ళు లాగేస్తున్నాడు. మనకు తెలియదు, మనల్ని పాడమంటున్నాడని అనుకుంటాం, మనల్ని చెప్పమంటున్నాడని అనుకుంటాం. కానీ వాడు చేసే పనులు చూడండి, మన ఉనికి పనులను బట్టి కాదు, మన ఉనికిని బట్టే పనులకు విలువ రావాలి. గుర్తుపెట్టు. థియలాజికల్గా అర్థమవుతుందండి. ఇది అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాలి, నా బాధ్యత చెప్తున్నాను. అంటే మనిషి సత్క్రియ చేయాలంటే ఎందుకు సత్క్రియ చేయాలి? వాడు సత్యము నుండి ఉన్నవాడు గనక సత్క్రియ చేయాలి. మనిషి మంచి క్రియలు ఎందుకు చేయాలంటే, మంచి అనే ఆరిజిన్ నుంచి మనం స్టార్ట్ అయ్యాము గనక మనం మంచి క్రియ చేయాలి. మన చెడ్డ క్రియలు ఎందుకు చేయకూడదంటే, మనలో లేనిది రాకూడదంటే, ఇప్పుడు మనం అనే ఒక ఉనికి, ఒక మంచి ప్రతిబింబం కనుక మనం మంచికి ప్రతిబింబాలుగా ఉండాలి. కానీ మన ప్రతిబింబాలు ఏమయ్యాయి అంటే చెడ్డకి ప్రతిబింబాలు అయ్యాయి. దేవుని యొక్క అనాది సంకల్పాన్ని గడిగొట్టించేశారు. దేవుని యొక్క సంకల్పాన్ని బింబాలుగా ఉండాల్సిన ఇద్దరు ఏం చేశారంటే పూర్తిగా ఇమేజ్ని మార్చేశారు. ఆకారం ఎక్స్పైర్ అయ్యింది. అంటే భౌతికంగానూ మన యొక్క తీరుతెన్నులు మారిపోయాయి, ఆత్మీయంగానూ ఆయన స్వరూపం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఎలాంటివి వచ్చినాయి అంటే అన్ని దొంగ బుద్ధులు వచ్చినాయి మనకి. ఆదాం అవ్వల నేచర్ ఇప్పటికీ మీకు కనబడుతుంది, చూసారా? మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయావు అని అడగండి. అప్పుడు ఆడు ఏమంటాడు చెప్పనా? నేనే కాదు, ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు. ఏంటి ఈ దొంగేసలు ఎక్కడవండి చెప్పండి? ఏదేం తోటలో నుంచి వచ్చాయి ఇవన్నీ. అంటే ఈ నైతికంగా ఉండాలన్నా ఈ విలువలు లేని ఈ దరిద్రపు మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, అదిగో ఆ ఇమేజ్ పోయింది, అక్కడి నుంచి వచ్చాయి. దేవుడు మళ్ళీ కలగజేసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం. 3వ అధ్యాయం ఆదికాండము. తమ్ముడు సౌండ్ సెట్టింగ్స్ ఏమైనా మారిందా? ఏం మారలేదా? ఎక్కువ వస్తుందా? 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగచేసేదను, అది నిన్ను తల మీద కొట్టను, నీవు దానిని మనివి మీద కొట్టదువని చెప్పెను.
ఆయన స్త్రీతో చెప్తున్నట్టు చూడండి. ఆ మూడో అధ్యాయం 15 వచనంలో మరలో ఒకసారి చదువుదాం. మరియు నీకును స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగ చేసేతను. అది అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది చూడండి. ఆయన అంటే ఏ స్వరూపాన్ని అయితే మనం కోల్పోయామో ఆ స్వరూపాన్ని పోగొట్టిన సాతాను ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మనకి ఇవ్వడానికి ఒక ఆయన రావాలంట. మీకు ఏదేని వనం నుంచి క్రిస్మస్ ప్రవచనాలు స్టార్ట్ అయ్యాయి చూడండి. మత్తయి సువార్తలోనే కాదు, లూకా సువార్తలోనే కాదు, ఏదేని వనం దగ్గర నుంచి క్రిస్మస్ ప్రవచనాలు అంటే శిశువును గూర్చిన ప్రస్తావన స్టార్ట్ అయ్యింది. ఆ శిశువు ఎలా ఉద్భవించబోతున్నాడు చెబుతున్నాడు. ఇదిగో నీవే నాశనం చేసావు గనక స్త్రీ నుంచి ఒకరు రాబోతున్నారు. ఆ స్త్రీ నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తల మీద తొక్కుతాడు. ఆయన తల మీద తొక్కడానికి స్త్రీ సంతానంలో పుట్టబోతున్నాడు. ఏ స్త్రీని బట్టి అయితే నువ్వు మోసపరిచి మొత్తం ఆకారాన్ని చెడగొట్టావో ఆ చెడిపోయిన ఆకారంలోనే అసలు ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ఆయన రాబోతున్నాడు. అందుకే ఈ ఒక్క వచనాన్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఆ వచనాన్ని అలా పట్టుకుని క్రిస్మస్లో ఎక్కువ చదివే వచనం ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం అని చదువుతాం. అనగా మనకు శిశువు పుట్టిన అడుగుతున్నాను. ఈ రెఫరెన్స్ ఎక్కడదండి? నా మాట మీకు అర్థమవుతుంది లేదు అంటే అనగా మనకు శిశువు పుట్టినంటే ఈ శిశువు పుడతాడని ఎక్కడ, ఎవరితో, ఎప్పుడు, ఎలాంటి సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ? ఏదైనా వనంలో. ఎప్పుడు? చెడిపోయినప్పుడు. ఎందుకు? మన స్వరూపం పూర్తిగా కొలాప్స్ అయిపోయినప్పుడు ఎందుకు శిశువుగా రావాల్సి వచ్చింది? ఎందుకంటే అసలు ఆకారం ఏంటో మనకు కనబడాలి అంటే శిశువు మరలా పుట్టాలి. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును. మనకి శిశువు పుట్టును. ఎక్కడ శిశువు? శిశువుగా ఎందుకు పుడతాడని చెప్పాడు? ఏదేను వనములో. చెప్పండి, ఎవరికి చెప్పాడు? ఆ సాతానికి, అవ్వమ్మకి, ఆదాముకి, మనకి అందరికీ బోధపడేలా శిశువు పుడతాడు. ఆ శిశువు భూమి మీదకి రాబోతున్నాడు. ఆ వచ్చిన శిశువు ఎలా ఉంటాడు? మొదటి వచనం నుంచి మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి వచనం నుంచి చూడండి ఒకసారి. 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆయనను పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును ఏదో రాస్తున్నాడు యెషయా. చూడండి ఏమి రాస్తున్నాడు యెషయా అంటే కొన్ని వచనాలు రాస్తున్నాడు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. వేదన పొందే దేశం ఏంటి? ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. మరి ఎవరైనా విన్నారు లేదో నాకు తెలియదు, కానీ వీలైతే మొన్న కాకినాడలో 7వ అధ్యాయం వివరించాను. వీలైతే వినండి, ఎందుకన్నా మంచిది, మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, సుమారు 11 అధ్యాయాలు నడకంతా ఒక క్రైసిస్లో నడుస్తుంది. ఏ సందర్భంలో నడుస్తుంది? ఒక భయంకరమైన శ్రమ నడుస్తుంది. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అగ్రదేశాలు అమెరికా అయితే, ఆ రోజు ప్రపంచాన్ని యెషయా గ్రంథం ఇలా స్టార్ట్ అవుతుంది అనే సమయానికి అసూరియన్స్ అనే ఒక భయంకరమైన రాజులు పరిపాలిస్తున్నారు. అసూరియన్స్ చాలా క్రూరులు. వాళ్ళకి పంట పొలాలు తక్కువగా పండుతాయి, దిగుబడి తక్కువ. వాళ్ళకి సరి అయిన రాయితీలు, వసతులు, వాళ్ళకి నిత్యావసరాలు దొరకవు గనక వాళ్ళ బతకాలి అంటే పక్క జాతుల్ని కొట్టి బతుకుతారు, దాడులు చేసి బతుకుతారు. వాళ్ళ బ్రతుకంతా యుద్ధాల మీద ఆధారపడే బతుకుతారు. దోపిడీ సొమ్ము తేవడం, ప్రజలకు పెంచడం, ఆ ధాన్యాన్ని వీటన్నిటిని లాక్కోవడం, డబ్బు లాక్కోవడం, బంగారం లాక్కోవడం, ఆ లాక్కున్నవి ప్రజలకి పంచడం, ఆ పంచిన దానిలో రాజుగారు రాజరికం చేయడం. ఇలాంటి టైంలో
చుట్టుపక్కల దేశాలన్నీ మొత్తం చుట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద కనుబడింది. ఇజ్రాయెల్ దేశం మీద ఎందుకు కనుబడిందంటే ఇజ్రాయేల్లో పంటలు బాగా పండుతాయి. ఎప్పటికీ వంకాయ పొట్లకాయలో ఉంటుంది అక్కడ, దిగుబడి అలా ఉంటుంది అక్కడ. ఒక ద్రాక్ష గుత్తు బైబిల్లో ఉంది, ఇద్దరు మోసారు, దిగుబడి అలా ఉంటుంది. ఈ రోజుకి ప్రపంచ దేశాలు వ్యవసాయం ఎలా చేయాలో అంటే ఎవరిని చూసి నేర్చుకుంటారు చెప్పండి? ఇస్రాయల్. నిజానికి నాకు పెద్ద వింత ఏంటి చెప్పిన, అంత రాళ్ళు రప్పలు ఏరియా అండి ఇజ్రాయెల్ దేశం అంత కొండ ప్రాంతం. కానీ ఆ కొండ ప్రాంతాల దగ్గర పండినంత పంట ఇంకెక్కడ పండదు. ఏంటో మరి అదే దేవుడిచ్చిన వాగ్దానం. అది మనకి ఇంత ఎర్ర నేగడే నల్ల రాగడే, మనకి ఈ రేగడి నెలలు ఉన్నాయా? ఇంత మంచి మట్టి ఉన్నా కానీ కొన్ని మొక్కలు మొలవు మనకి. అక్కడ చూడండి, అక్కడ వచ్చే దిగుబడి ఇంకెక్కడ మెత్తని మెట్లోనే ఎక్కువ దిగుబడి రావాలి, కానీ రాళ్ళు రప్పల మధ్య అక్కడ దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఇంకా ఆ భూమికి అంతే. అందుకే దాని పేరు పాలు తేళ్ళు ప్రవశించి, అంటే పాలు ప్రవశింతే అని కాదు, అంత సమృద్ధి ఉంటుందని. తేనె పాలు అంటే అంత సమృద్ధి మనకు ఉంటుంది. అలాంటి దేశం ఉన్నప్పుడు వీళ్ళకి కన్నేశారు అస్సూరియన్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పంటలు పండవు, వీళ్ళకి దిగుబడి ఉండదు, వీళ్ళకి రాయితీలు లేవు, వీళ్ళకి బంగారం బంగారం అంతా కరువ. వీళ్ళకైతే మనుషులు ఉంటారు ఎత్తుగా, అజానుబాబులు ఉంటారు, యుద్ధాలు, రాజనీతి, రాక్షసత్వం. ఎందుకంటే వీళ్ళ కొట్టు బతుకుతారు మనుషులు. అలాంటి టైంలో ఇశ్రాయేల్ మీద కన్నుపడింది. ఇప్పుడు ఇశ్రాయేల్ మీద కన్నుపడినప్పుడు వీళ్ళు ఇటు నుంచి, అంటే ఈ అసూరియన్స్ పైన మెసపొతేమియా పైన ఉంటారు, ఇటు నుంచి వీళ్ళు అలా దాడి చేసుకుంటూ వచ్చేస్తే ఎంట్రన్స్లోనే తగిలే దేశం ఏం దేశం తగులుతుందంటే లెబనోను పర్వతాలు తగులుతాయి. ఆ లెబనోను పర్వతాలు ఇలా దాటుకుని ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ లెబనోన్ ఇలా కిందకు దాటి వచ్చిన వెంటనే దమస్కు తగిలేస్తుంది, అంటే సిరియా దేశం తగులుతుంది. సిరియాని దాటి ఇలా కిందకు వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ దొరికేస్తుంది. అందుకే ఏట లెబనోన్ నుంచి స్టార్ట్ అయింది, సిరియా మీదకి వచ్చింది. ఇక నేడో రేపు వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ దేశంలో దిగిపోతున్నారు అన్న టైంలో యెషయా గ్రంథం స్టార్ట్ అయింది. నా మాట అర్థమైందా? అంటే చుట్టూ ఇలాంటి భయంకరమైన రాజులు ఉన్నప్పుడు యెషయా గ్రంథం, ఒరే చుట్టూ ఉన్న భయంకరమైన రాజులు మీ మీదకు రాబోతున్నారా, జాగ్రత్త పడండ్రా అని చెప్పడానికి యెషయా గ్రంథం రాశాడు. పైగా మీకు అర్థమయ్యే విషయం, అర్థమైపోయిన అనండి, ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. యెషయా గ్రంథం ఎక్కువగా ఎవరిని కార్నర్ చేసి రాశాడంటే దక్షిణ భూభాగంలో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. మీ చరిత్ర అర్థమైందో లేదో, దావీదు, సొలొమోను, సౌలు, దావీదు, సొలొమోను, 40 3 40లు 120. ఒక శతాబ్ద కాలం ఇజ్రాయెల్ దేశానికి డోకా లేదు. సొలొమోను ఎప్పుడైతే చచ్చిపోయాడో దేశం 2 భాగాలుగా విడిపోయింది. ఎందుకంటే రాజకీయాల కొరకు కొట్టు చచ్చిపోయారు. ఈ 12 గోత్రాలు ఎప్పుడైతే విడిపోయాయో 10 గోత్రాలన్నీ ఒక పక్కకు పోయాయి, 2 గోత్రాలన్నీ ఒక పక్కకు వచ్చేసాయి. ఈ 2 గోత్రాల వాళ్ళని ఏమంటారంటే యూదులు అంటారు, ఈ 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ అంటారు. ఇప్పుడు వీళ్ళు ఇలా దాడి చేసుకుంటూ వచ్చేస్తే లెబనోను సిరియా దాటిన వెంటనే ఏ గోత్రాలు దొరికేస్తాయి అస్సూరియన్స్కి? ఇశ్రాయేలు 10 గోత్రాలు దొరికేస్తాయి. వీళ్ళ తర్వాత దొరికేసే ప్రాంతం యూదులు. అంటే ఆ ఇశ్రాయేలు దొరికేపోతున్నారు, ఆ సిరియా దొరికేపోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని యోధా ప్రాంతాన్ని హెచ్చరించే ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త. అందుకే ఈ 3-4 అధ్యాయాలు, సుమారు 11 అధ్యాయాల వరకు అసలు యూదుల్ని టార్గెట్ చేసి రాస్తుంటాడు, యూదుల కొరకే టార్గెట్ చేసి రాస్తుంటాడు. అలా టైంలో ఇదిగో వేదన పొందిన దేశం మీద మబ్బు. ఏం పొందారు వేదన? మబ్బుల్లా ఎవరు కమ్మేశారు? అసూరియన్స్ మేఘాలు కమ్మేస్తున్నాయి. ఇంకా ఎవరు కమ్మేయబోతున్నారు? వీళ్ళ తర్వాత బాబిలోనియన్స్ కూడా కమ్మేయబోతున్నారు. వీళ్ళ తర్వాత ఇంకా ఎవరు కమ్మేయబోతున్నారు? మెడో పర్షియన్స్ కూడా కమ్మేయబోతున్నారు. వీళ్ళ తర్వాత ఎవరు కమ్మేయబోతున్నారు? రోమన్స్ కమ్మేయబోతున్నారు. అంటే మబ్బులులా పొరుగు రాజులు కమ్మేయబోతున్నారు. ఇలా కమ్మేస్తున్న టైంలో మీరు కంగారు పడకండి, మబ్బులు తొలగిపోతాయి. పైగా అసూరియన్స్ గురించి రాస్తూ కొన్ని పదాలు వాడుతున్నాడు చూడండి, నేను చదువుతున్న పదాలు మీరు చూడండి. చీకట్లో నుండి జనులు గొప్ప వెలుగు చూదురు,
మరణఛాయ గల దేశ నివాసుల మీద ఎలుగు ప్రకాశించను. మరణఛాయలు అంటే చచ్చిపోతున్నారు, చచ్చిపోయేలా అసూరియన్స్ చేస్తారు. ఇంకా ఏం వాడుతున్నారు అక్కడ చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, మిద్యాను దినము జరిగినట్లు వారు బరువైన కాడి విరిచివేయబడును. ఏవో బరువైన కాళ్ళు పెట్టేస్తున్నారట. మిద్యాను కాడ అలాగుండేది. మిద్యాన్ అంటే ఇక్కడ ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మిద్యాను దినము జరిగినట్లే. మిద్యాను దినం ఎప్పుడు జరిగింది? గిద్యోను ఉన్నాడుగా. గిద్యోను టైంలో అందరు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చింది ఎవరు? మిద్యానీయులు. ఆ మిద్యానీయులను రాత్రే కొండల చేత జయించిన ఫైటర్ ఎవరు? గిద్యోన్. అంటే ఆ సీన్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు? యెషయా. అంటే ఆ రోజు వాళ్ళు ఎలా ఓడిపోయారో ఈ అసూరియన్స్ కూడా ఓడిపోతారు. మీరేమి కంగారు పడకండి. వాళ్ళ ఏవైతే వాడుతున్నారో వాళ్ళ కాడులన్నీ విరిగిపోతాయి. ఇంకా ఏం వాడుతున్నారు కింద చెప్తున్నారు చూడండి. మెడనం కట్టు కర్ర, తోలువాని కొరడాలు, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ వాడతారట. నేను ఆ తరగతి చెప్పినప్పుడు చెప్పాను, వీలైతే వినండి. ఈరోజు ఈ కెమెరామ్యాన్కి క్రిస్మస్ ఉండడం వల్ల మనకు అన్నీ ఇలా లూజుగా జరుగుతున్నాయి అన్నీ. వీలైతే వచ్చే వారం చూపిద్దాంలేండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాడు చూసారా, కాడి పెద్ద పెద్ద కాళ్ళు జగుతారండి. కాళ్ళు ఇది ఉంది చూసారు, శంకు. మనకి ఎప్పుడైనా చూసారు, ఇది గ్యాప్ ఉంటుంది ఈ లోపలికి నాలుగు ఒకటి ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే కొంతమందిని ఇక్కడ పొడిసి వాళ్ళు ఏం చేస్తారు, ఇలా గుచ్చి పెద్ద పెద్ద కాళ్ళు కూడా గుచ్చి పెద్ద రాడ్లో ఒకటి నిలబెట్టి దాని మీద మనిషిని ఏలాడి తీసేస్తారు. ఈ నవరంధ్రాలు ఉన్నాయిగా, తింటే కింద నుంచి వచ్చి ఒక రంధ్రం ఉందిగా మనకి, కింద రంధ్రం నుంచి అంటే మోసన హోల్ ఏదైతే ఉందో ఆ హోల్ దగ్గర నుంచి భోజనం చేసి రంధ్రం వరకు కింద నుంచి పై వరకు పెద్ద శూలం ఒకటి దించి అలా మనిషిని లేపేస్తారు. ఇలా శూలం ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే కొరడాలు, తోలు దట్టి కర్ర కొరడాలు అన్నాడుగా, ఇవి ఏం చేస్తారంటే ఈ వెనకాల చర్మం ఉంటుంది చూసారా, ఈ చర్మాన్ని మొత్తం ఒలిసేస్తారు ఇలా వెనక్కి. చర్మం తీసాక లోపల కండరం ఉంటుంది, ఓన్లీ కండరమే. ఈ కండరం ఎప్పుడైతే చర్మం చూసినా ఈ కండరం ఎర్రగా రక్తం చేత కందిపోయి ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి పట్టుకెళ్ళి ఆ పక్షులు ఎగురుతున్న దగ్గర ఆ మనిషిని అలా పడేస్తారు. పక్షులు అలా వచ్చి బతుకుండగా అలా పీక్కు తింటుంటాయి అన్నమాట. ఈ పనిష్మెంట్లన్నీ ఇస్తుంటారు ఎవరు? అసూరియన్స్. అలాంటి టైంలో రాస్తున్నాడు మనకు శిశువు పుడతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ వేదన ఉందంటే వేదనే మబ్బుగా కమ్మింది. పైగా వాళ్ళు ఏం చేస్తారంటే ముట్టడి దెబ్బేస్తారు. ముట్టడి దెబ్బ అంటే చుట్టూ వాళ్ళు కొట్టరు తిట్టరు. ఇజ్రాయెల్ దేశాన్ని చరిత్రలో 722లో ఇలా అసూరియన్స్ దొరికేసే ముందు 2 సంవత్సరాలు ముట్టడేస్తారు. 2 సంవత్సరాల చుట్టూ ఒక శత్రువు బయటికి రాకుండా మూసేసాడంటే ఏమైపోతారండి లోపల ఉన్న వాళ్ళు? 14 రోజులు కరోనా అన్నారు మనకి, ఏమైపోయాం లోపల ఉండి? అనుకుందాం బయటకు వచ్చేసాం సీరియస్గా. 14 రోజులు ఉండలేకపోయాం. నేను అడుగుతున్నా 2 సంవత్సరాలు అంటే వీళ్ళు ఏం చేస్తారు? కొట్టరో తిట్టరో బాణాలు రెడీగా పట్టుకుని వాళ్ళ దగ్గర కొత్త ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనుషులను చంపడానికి. ఎందుకంటే రోజు మనుషులను చంపేవాడు రకరకాల విచిత్రాలన్నీ కనిపెడతాడు. ఆ కనిపెట్టేవన్నీ రకరకాల ఐటమ్స్ అని కనిపెట్టాడు. ఈ చుట్టూ ప్రాకారం చుట్టూ కనిపెట్టేస్తారు, గెళ్ళు వేసేస్తారు, గోళ్ళ పెద్దవి కట్టేస్తారు, సైనికులను పైన పెడతారు. లోపలికి ఎవడో బయట నుంచి ఎవడో లోపలికి రాకుండా అంతా మూసేశారు. ఎంతకాలం మూసి లోపల ఉంటారు? ఎన్ని రోజులు రారో నేను చూద్దాను. బయట ఉంటాడు రెడీగా, బాణం పట్టుకుని విల్లు అట్టుకుని అన్ని రెడీ అట్టుకుని ఉంటాడు అన్నమాట. అవన్నీ రెడీగా పట్టుకుని 2 సంవత్సరాలు ముట్టడేస్తే ఇజ్రాయేల్కి జరిగిన ఘోరం ఏంటి చెప్పిన, లోపల ఎప్పుడైతే ఇది దొరకదో, లోపల ఎప్పుడైతే వీళ్ళు బయటకు లోపలికి పోవడానికి ఎప్పుడైతే ఈ యొక్క సౌలభ్యం ఉండదో, లోపల కొన్ని రోజులకి కూర్చుని తింటే ఏమవుద్దండి? కొండలైనా కరిగిపోతాయి. అలా కూర్చుని తిని ఒక దేశ ప్రజలందరూ లోపల కూర్చుంటే ఎన్ని నెలలను కూర్చోగలరు? అలా లోపల కూర్చుని తిని అన్నమంతా అయిపోయి తిన్న తర్వాత నీళ్ళన్నీ అయిపోతే, ఇక ఆహారం అయిపోయి నీళ్ళు అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన వృద్ధులు ఎవరున్నారో వాళ్ళని వండుకుని తినేస్తారు. ఇది జరిగేది. అసూరియన్స్ అంత క్రూరంగా ఉంటారు. ఇక లోపల వయసు అయిపోయిన వృద్ధుల తర్వాత ఇంకెవరుంటారు? చిన్న చిన్న పిల్లలు ఉంటారుగా, ఈ పిల్లలను కూడా బండకేసి కొట్టి వండుకుని తినేస్తారు.
ఇవన్నీ ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు మీకు కనబడతాయి. అంటే ఇలాంటి వైఖరి ఇప్పుడు చుట్టూ ఇజ్రాయెల్ దేశం చుట్టూ నెలకొంటుంది, ఇప్పుడు యోధా దేశం చుట్టూ నెలకొంటుంది. అలాంటి టైంలో కంగారు పడకండి, శిశువు పుడతాడు. ఆదాము అవ్వల దగ్గర చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ శిశువు పుట్టబోతున్నాడు. ఏవైతే యాదన సంబంధమైన మబ్బులు ఉన్నాయో నిలవు, చీకట్లో ఉన్న జనులు చీకటి నిలవదు, బరువైన కాడుండదు, కర్ర ఉండదు, తోలు దట్టి ఉండదు, ఆ కొరడాలు ఉండవు. మరణఛాయలు అంటే ఇక చచ్చిపోతున్నాం అనే ఆ మరణఛాయలు ఉండవు. ఎందుకంటే మనకి శిశువు పుట్టబోతున్నాడు. ఈ శిశువు పుట్టి ఏం చేస్తాడు అక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ శిశువు పుట్టి ఏం చేస్తాడు? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆపేద్దాం. చదివిన వచనంలో మీరు చదువుతుంటే పుట్టింది ఎవరండి? శిశువు. పుట్టిన శిశువు ఏ ఆకారంలో పుట్టాడు? మానవ ఆకారంలో పుట్టాడు. కానీ ఆకారమేమో మానవ ఆకారం, లక్షణాలన్నీ దేవుడి లక్షణాలు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, అంటే మనం ఏదైతే ఇమేజ్ని మనం కోల్పోయామో ఆ ఇమేజ్ని మరలా మనకి ఎలా ఉంటుందో చూపించడానికి మానవ ఆకారంలో దేవుని గుణ లక్షణాలతో పుట్టిన శిశువే ఈ క్రిస్మస్లో మనం మాట్లాడుకున్న యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు ఏదైనా వనంలో 26వ అధ్యాయంలో ఏదైతే మనకు ఉండేదో, అది ఏదైతే పోగొట్టారో ఆ దేవుని గుణగణాలన్నీ ఇప్పుడు ఒక మానవ ఆకారంలో కనబడుతున్నాయి. ఏమున్నా ఆయనలో అంటే అక్కడ చెప్తున్నాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే కరెక్ట్గా మనకి సజెషన్ ఇచ్చే కౌన్సిలర్ అని ఉంటుంది. మంచి గైడెన్స్ ఇస్తాడట మనకి. సాతానుగాడు లాంటి గైడెన్స్ ఇవ్వడు. అక్కడికి వెళ్ళండి మీ ఇమేజ్ మారుతుందని అలాంటి రాంగ్ గైడెన్స్ మనకి ఇవ్వడు. ఈ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే, ఇదిగో మీ ఇమేజ్ వేరు, మీ ఉనికి వేరు, మీ పనులను బట్టి మీ ఉనికి కాదు, మీ ఉనికిని బట్టే మీ పనులకి ఉనికి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? దేవుని స్వరూపం. కుష్ఠోలలో దేవుని స్వరూపాన్ని చూపించాడు, చెవిటి వారిలో దేవుని స్వరూపాన్ని చూపించాడు, వ్యభిచారుల్లో కూడా దేవుని స్వరూపం ఉందని జ్ఞాపకం చేశాడు. అసలు మనిషి అంటే మనిషి మృగంలా కాదు, మనిషి అంటే సాక్షాత్తు దేవుని స్వరూపంలా ఉండాలని చూపించాడు. అంటే క్రిస్మస్లో నీకు నాకు ఏం చూపించడానికి ఈ భూమి మీద పుట్టాడంటే, మీరు యేసుక్రీస్తు వారిని చూడండి, ఎగ్జాక్ట్ ఇమేజ్ దేవుడు ఎలాగే ఉంటాడని చూపించాడు. శిష్యులు అడుగుతారు, మాకు తండ్రిని చూపించు అంటే, దేవుడిని చూపించు అంటే ఆయన అంటాడు, ఇన్ని రోజులు మీతో ఉన్నాను, దేవుని మీరు చూడలేదా అంటాడు. అంటే మాటకు అర్థం ఏంటి? నాలో ఉంది చూడండి అని. అంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మంది జనాభాలో, ఎంతమంది జనాభాలో అసలు అలాంటి ప్రతిబింబాలు మనలో ఉండాలట. అలాంటి చక్కటి ప్రేమనురాగాలు కలిగిన ఆశ్చర్యకరమైన ఉనికి, బలవంతుడైన దేవుని యొక్క ఉనికి అంటే ఎప్పటికీ ఓడబారని ఒక ఆరోగ్యకరమైన ఉనికి. మనం ఆదాముకి చలి ఎక్కువైపోవడం వలన రొంప చేసిందని ఉందా బైబిల్లో? ఉండదు. వర్షాకాలం వల్ల వైరల్ ఫీవర్లు వచ్చేసినాయండి ఆదాము అవ్వకని ఉందా బైబిల్లో? పండు తర్వాత ఇవన్నీ మనకి. పండుకు ముందు చూడండి బలవంతులు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళ భూమి మీద బలవంతులు. ఈ బలం దేవుని సృష్టిస్తున్న ఇది వేరు. కానీ ఆ రోజు వాళ్ళు ఎలా ఉంటారో చూడండి, వారు బలవంతులు, ఆరోగ్యకరమైన వాతావరణం. వాళ్ళకి ఎంత చక్కటి మేధాశక్తి ఉండేదంటే ఆదాము చూడకుండానే అని చెప్పగలరు. ఆశ్చర్యకరమైనది, బలము, నిత్యము అంటే ఒక ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉండేదట. పోగొట్టేశారు. ఆ పోయిన జీవితాన్ని మరలా మనకి ఇవ్వడానికే ఈ మనుషుల మధ్యకి మనుష్యుడుగా, శిశువుగా మళ్ళీ ఆ స్వరూపం పుట్టాల్సి వచ్చింది. బైబిల్ థీమ్ ఎంత బాగుందో చూడండి. ఏదైతే 26వ వచనంలో మనం 26వ వచనంలో ఉన్న ఉనికిని మనం పోగొట్టుకున్నామో, మళ్ళీ అదే వచనం మనకి యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు. అదే వచనం మనకి మరలా మత్తయి, లూకా జ్ఞాపకం చేస్తారు. ఏమని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త ముగించుకుందాం.
మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరము ఇక దేవుడే మనకు తోడుగా వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు? ఇదిగో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆ దేవుడు సాటి మానవులతో మానవుడిగా వచ్చేసాడు. ఎలా వచ్చాడట? ఇదిగో ఇలా ఉంటాడా? అసలు దైవం యొక్క ఉనికి ఇదంటే ఇదే. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక మాట ఇచ్చాడు, ఇదిగో నేను ఎలా ఉంటానో నేను తిరిగి వచ్చిన తర్వాత అలాగే ఉండబోతున్నాను. అంటే మనం మరణించంటే యేసుప్రభు రెండో రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? మనం మరణించి తిరిగి లేసిన యేసుప్రభుని ఎలా అయితే చూసామో యోహాను పత్రికలో ఉంటుంది, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా చెప్పండి అలాగే ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన సాక్షాత్తు తండ్రి స్వరూపం కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ సుగుణాలు ఆయనలో చూపించాడు. ఆయన తిరిగి వస్తాడు ఒకరోజు, మళ్ళీ అవే సుగుణాలు మనం సంతరించుకోబోతున్నాం. ఇదే క్రిస్మస్. ఇదేనండి క్రిస్మస్ అంటే. అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం 5వ వచనాలు రాస్తున్న సమయంలో కేకులు కట్ చేస్తూ రాయలేదు వాళ్ళు, కేకులు తింటూ రాయలేదు వాళ్ళు, జనాలను తినేస్తున్న మనుషుల మధ్య రాశారు. వాళ్ళు నలిగిపోతే జనాలు చచ్చిపోతున్నప్పుడు రాశారు. వాళ్ళు మాట్లాడి, ఇదిగో గలిలయలో గొప్ప వెలుగు ప్రకాశించు. ఎగ్జాక్ట్గా ఆయన పుట్టింది ఎక్కడండి? గలిలయ మండలంలో ఉన్న ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ పల్లెటూరు అమ్మాయి ఉనికి బెత్లెహేములో జన్మిస్తే ఆయన మరలా పెంపకం అంతా గలిలయ మండలంలోనే జరిగింది. ఆ గలిలయ ప్రాంతం నుంచి ప్రపంచానికి మహా వెలుగు వచ్చింది. అంటే ఈ చారిత్రకమైన లేదా ఈ చరిత్రతో ముడిపడిన ఈ వచనాలు చదువుతున్నామంటే చదువుతాం, కానీ మనకు అర్థం అవుతుంది. ఒకవేళ వీటిని బోధిస్తే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే ఎక్కడున్నారు చెప్పండి? ఇదంతా విన్న తర్వాత ఏం చెప్పారండి అంటే శిశువు పుట్టాడని చెప్పారండి అంటారు. అయిపోయిందండి. ఇంత గంట క్లాస్ అంతా గాలిలో పోయినట్టే. ఎక్కడ ఏదైనా చోట, ఎక్కడ ఆదాము అవ్వల దగ్గర కోల్పోయిన స్వరూపం, ఆ మొదటి అధ్యాయంలో కోల్పోయిన స్వరూపం మళ్ళీ మనకి ఇవ్వడానికి ఎవరు వచ్చారట? ఎస్, అంటే ఏదేను తోటను జీవితం ఇవ్వడానికే పశువుల పాకలో పరుండడానికి వచ్చాడట. ఆ తోటలో పోయిన ఉనికి మరలా మనకు అనుగ్రహించడానికి గత్యమనే వనములో అప్పగింపబడ్డాడు. ఆ ఆదాము చేసిన తప్పులన్నీ కడపటి ఆదాముగా మోయడానికి. అసలు ఇమేజ్ అంటే ఇది కాదు, అసలు మీ ఒరిజినల్ ఇమేజ్ ఏంటంటే నేనే, నన్ను చూడండి, ఇలాంటి లైఫ్ మీరు పోగొట్టేసుకున్నారని చెప్పాడు. అందుకే రోమపత్రిక చదువుతుంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మీరు మూలం చదవండి, ఎప్పుడో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారన్న దగ్గర మూల పదం ఏముందో చెప్పిన, మనమట ఒక ఇమేజ్ని మిస్ అయిపోయామంట. అక్కడ పాపం కౌంట్ చేసిన విధానం అది మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది. అక్కడ గ్రీకులో అమర్త్య అని ఉంటుంది. అంటే ఏదో టార్గెట్ మిస్ అయిపోయామంట, ఏదో ఇమేజ్ మిస్ అయిపోయామంట. ఆ ఇమేజ్ పోవడమే అందరం పాపులమే. ఏ ఇమేజ్ పోయిందంటే ఆ ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలోనే ఇమేజ్ పోయింది. అదే పాపం. అంటే ఆ పాపాన్ని మనం దేవుడు ఎలా కొలుస్తాడంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోవడమే మహాపాపం. అదే పాపంగా సంతరించింది. చివరికి ఆ పాపాన్ని తీసివేయడానికి పాపుల రక్షకుడు. అంటే ఏం తీసేస్తాడో పాపాలంటే, ముందు ఆ దరిద్రపు నేచర్ ఉందో చూసారా, ఆ నేచర్ తీసేస్తాడు. తన ప్రజలను వారు పాపాల నుంచి, అంటే కోల్పోయిన ఇమేజ్ ఏదైతే ఉందో, ప్రస్తుత ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ప్రతిబింబాన్ని తీసేస్తాడు. తీసుకెళ్ళి దేవుడి ముందు నిలబెడతాడు. అద్దం ముందు నిలబెడితే ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎలాగైతే కనబడుతుందో, దేవుడి ముందు నిలబడిన మనం ఎగ్జాక్ట్ ఆయన ఇమేజ్ని మరలా మనం చూపిస్తాం. ఇదే క్రిస్మస్.
అంటే మళ్ళీ దైవం యొక్క ఉనికి మనలో కనబడాలి. మరలా యేసు ప్రభువులో కనబడిన దేవత్వం యొక్క ఆ పరిపూర్ణత, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఈ క్రిస్మస్ని మన సొసైటీకి చూపించాలి. ఏం చూపిస్తామండి? మనం ఎలా ఉంటాం చెప్పనా? క్రిస్మస్సే చెప్పండి. మన నేచరే. మీకు చెప్పాను లేదు, మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకడు క్యాండిల్ సర్వీస్ జరుగుతుంటే చూసారా? క్యాండిల్ సర్వీస్ జరుగుతున్నప్పుడు క్యాండిల్స్ వెలిగిస్తారుగా. ఫస్ట్ ఒకడు వెలిగిస్తాడు, తర్వాత రెండో వాడు వెలిగిస్తాడు, మూడో వాడు వెలిగిస్తారు. ఈ వెలిగించినప్పుడు ఫస్ట్ పాస్టర్గా నేను వెలిగించాను అనుకోండి, దానికి ఒక గుర్తుంది. నేను వెలిగాను, పక్కనోడిని వెలిగించాను, ఈడు వెలిగాడు, పక్కనోడిని వెలిగించాడు. ఇలా అందరినీ వెలిగించి ఒకరినొకరు వెలిగించుకున్నామని గుర్తు. కానీ విషయం ఏంటంటే వెనకాల నుంచి ఒకడు వెలిగించేశాడంట. పాస్టర్ గారు డౌట్ వచ్చింది, రే వెనకాల నుంచి ఎలా వెలిగించారా? పెద్ద డౌట్ ఏంటంటే అగ్గిపెట్టి ఎలా వచ్చిందరా మీకు అని. అగ్గిపెట్టి ఎలా వచ్చింది? జేబులు వేసుకుని తిరుగుతున్నారు అంటే, జేబులు వేసుకుని అగ్గిపెట్టి తిరుగుతున్నారంటే మీకు అర్థం అవ్వాలి. అక్కడ ఊదెత్తారు, ఇక్కడ వచ్చి వెలిగించేస్తారు. అదే ఆ దరిద్రం పోవడానికే యేసుప్రభు వారి ఇళ్ళలోకి వచ్చారు. అంటే మనలో మరలా ఎలా ఉంటుందంటే, ఇదిగో యేసుప్రభులో చూసిన గుణగణాలన్నీ గొర్రెపిల్ల స్వభావం మనం వస్తుంది యేసుప్రభులో. అంటే క్రిస్మస్లో ఏమి నేర్చుకుంటాం చెప్పనా? ఆదాముకి ముందు ఎలాంటి లైఫ్ ఉండేదో ఆ లైఫ్ దేవుడు మరలా మనకి ఇవ్వడానికే శిశువుగా పుట్టాల్సి వచ్చింది. అంటే 2000 సంవత్సరాల క్రితం మన కొరకు దేవుని యొక్క స్వరూపం మానవ ఆకారంలో శిశువుగా పుట్టింది. ఆ పుట్టిన స్వరూపం ఆకాశానికి భూమికి మధ్య వేలాడింది. మరలా ఒక మాట చెప్పింది, మరణించి తిరిగి లేచాడు. ఆ లేచినవాడు ఒక మాట అన్నాడు, మరలా నేను వస్తాను, నా స్వరూపం అందు ఏర్పడిన వారిని తిరిగి తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్రిస్మస్లు అయ్యాయన్నది కాదు, కానీ ప్రతి క్రిస్మస్కి ఆ ఇమేజ్లో ఒక్కొక్క భాగం మనం అతికించుకోవాలన్నమాట. చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడతారు చూసారా? అలా చెల్లచెదరుగా పాడేస్తారు ఇమేజ్ అంతా. అలా చెల్లచెదరుగా పాడేసినప్పుడు అవన్నీ కూరిస్తే ఒక ఇమేజ్ కనబడుతుంది, అదంతా దగ్గర పెడితే ఒక ఇమేజ్ కనబడుతుంది. అలాగే ప్రతి క్రిస్మస్కి ఆ చెల్లా చెదరైపోయిన మన ఇమేజ్ని జాగ్రత్తగా మనం కూర్చుకుంటే ఆయన వచ్చే సమయానికి ఒక ఇమేజ్ మనలో కనబడుతుంది. అదే దేవుని యొక్క స్వరూపం. ఆ స్వరూపం ఎప్పుడైతే తెచ్చుకుంటామో నేను చెప్తున్నాను, నిజమైన క్రిస్మస్ కాంతులు మన లైఫ్లో నింపబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును.